కల్వకుంట్ల కవితక్క నిరాహార దీక్ష సంబంధించినటువంటి వాటర్ తీసుకోండి. కల్వకుంట్ల కవితక్క 72 గంటల పాటు దీక్ష చేయబోతా ఉన్నది. ఆమె 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉన్నదట. ఆమె నిరాహార దీక్ష చేయొద్దు, ఆమె వాళ్ళ నాయనైనటువంటి కేసీఆర్ ఇంటి ముంగట టెంట్ వేసుకొని 72 రోజుల పాటు ఆమె దీక్ష చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆమె చేసేటువంటి దీక్ష కేసీఆర్ చేసినటువంటి పాపం, కేసీఆర్ చేసినటువంటి పాపంతో నాయన చేసినటువంటి పాపం కడిగేందుకు కూతురైనటువంటి కల్వకుంట్ల కవితక్క ఇప్పుడు 72 గంటల పాటు దీక్ష చేయబోతా ఉన్నది. వాళ్ళ నాయన చేసినటువంటి ద్రోహం బీసీలకి ఉన్నటువంటి రిజర్వేషన్లను తక్కువ చేసి బీసీల నోట్లో మన్నుగొట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వకుండా బీసీలను విస్మరించినటువంటి కేసీఆర్ యొక్క పాపాలను కడగడానికి కవితక్క బయలుదేరింది. బీసీ రిజర్వేషన్ల సాధనకు జాగృతి 72 గంటల నిరాహార దీక్ష. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 4 నుంచి 7 వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి 42% రిజర్వేషన్ల కోసం ఆందోళనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చెప్తే విద్యా ఉద్యోగాల్లో 42% ఇవ్వాల్సిందేనని జాగృతి డిమాండ్ చేసిందని తెలిపారు. జాగృతి బీసీ సమాజం ఒత్తిడితోనే ప్రభుత్వం దిగివచ్చి పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణలు చేస్తూ ఇటీవల కేబినెట్ సమావేశం తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిందని తెలిపారు. దీనిని గవర్నర్ ఆమోదం తెలిపి గెజెట్ జారీ చేయాల్సి ఉండగా మళ్లీ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించామని చెప్పి ఇప్పుడు ఈమె చేసేటువంటి 72 గంటల నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఈమె చేసేటువంటి 72 గంటల నిరాహార దీక్ష పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఆమె చేసేటువంటి దీక్ష బీసీల కోసం చేసేటువంటి కవిత చేసేటువంటి దీక్షని మీరు మద్దతు ఇస్తూ ఉన్నారా? కవిత చేసేటువంటి దీక్ష పట్ల మీ అభిప్రాయం ఏందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి 72 గంటల పాటు నిరాహార దీక్ష. కవితక్క ఎన్ని రోజుల పాటు ఈ నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటా ఉన్నారు? కవిత చేసేటువంటి నిరాహార దీక్ష పట్ల మీ యొక్క అభిప్రాయం ఏందో ఒక్కసారి మీ కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి బీసీలను విమర్శించి బీసీల నోట్లో మట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవితక్క సో ఈరోజు చేసేటువంటి ఆ దీక్ష ద్వారా ఏ విధమైనటువంటి సంకేతాలని తెలంగాణ సమాజానికి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో ఆమె చేసేటువంటి దీక్ష పట్ల ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? సో ముఖ్యంగా ఆ సంబంధించినటువంటి దానిపైన కొంత కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కవితక్కను ఏ విధంగా నమ్ముతా ఉన్నారు తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం అనేది? దాంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఆమె కొనసాగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉన్నదో బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క పార్టీ యొక్క నిర్ణయం ఇంతవరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి బీసీలకు 42% మేము అనుకూలంగా ఉన్నామనో, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో 4 కలిపి ఇంకా 42 ఎందుకు ఇంకో 8 కలిపి 50% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి ఒక భావాన్ని ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పలేకపోతా ఉన్నది? ఒకసారి మీరు కూడా ఒకసారి దీంట్లో ఈ కామెంట్లో పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేరి, ఎందుకంటే ఆమె చేసేటువంటి ఉద్యమం ప్రజలకు ఏ విధంగా చేరుతా ఉన్నది, ఆమె చేసేటువంటి ఈ యొక్క పోరాటం తెలంగాణ ప్రజలకి బీసీ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఆమె 72 గంటల పాటు చేయాలన్నా, లేకపోతే ఇంకెన్ని రోజుల పాటు బీసీల కోసం దీక్ష చేస్తే బాగుంటుంది అన్నటువంటి దానిపైన ఒకసారి మీ ఒపీనియన్ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. రవీందర్ గౌడ్ చెప్తా ఉన్నాడు, తెలంగాణ దరిద్రం పోతుంది కదా అని చెప్పేసి రవీంద్ర అన్న చెప్తా ఉన్నాడు. తెలంగాణ దరిద్రం పోతుందట ఆమె ఇట్లా దీక్ష చేస్తే, ఇక టిల్ గెట్ రిజర్వేషన్ అని చెప్పేసి మనోడు చెప్తా ఉన్నాడు. సో ముఖ్యంగా ఈమె చేసేటువంటి ఈ దీక్ష ద్వారా ఒక పక్కన మొత్తం ఏంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటిదో, లేకపోతే ఉంటే మిగతా సంబంధించినటువంటి పార్టీ మాట్లాడేటువంటిది అది డైవర్షన్ కావాలి, ఆ సంబంధించినటువంటి టాపిక్ ఉండకూడదు అన్నటువంటి ఒక భావనతోటి
కల్వకుంట్ల ఆ, కవిత చేస్తున్నటువంటి ఆ దీక్షగానే చూడొచ్చు. సో దానిపైన ఒకసారి మళ్ళీ మనం ఆ కామెంట్లో ఏముందో అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈమె 72 గంటలు 4 రోజులు 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 3 రోజుల పాటు 72 గంటల పాటు ఆమె మరి ఈమెకు మరి ఎవరు మద్దతు తెలుపుతారు, ఎవరున్నారు అంటే వెనకాల కేవలం ఒక జాగృతి అని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైతే ఎవరు కూడా ఆమెతో వచ్చి కలిసేటువంటి పరిస్థితి అయితే లేదు. చూద్దాం ఆ 72 గంటల తర్వాత మళ్ళీ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దానిపైన ఒక రకమైనటువంటి ఒపీనియను కేంద్రమో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇది కూడా నా ఒత్తిడితోటే వచ్చిందనేది ఆమె ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది.